శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రాసిన విమర్శన వ్యాసాలు క్రింది ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? ఆప్షన్ 1 స్రవంతి, ఆప్షన్ 2 వైజయంతి, ఆప్షన్ 3 ఆంధ్రవాణి, ఆప్షన్ 4 నీలగిరి. శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రాసిన విమర్శన వ్యాసాలు అనేవి స్రవంతి అనే పత్రికలో ప్రచురించడం జరిగింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మరి ఇతను 6వ తరగతి తెలుగులో ఏ లెసన్ రాశారని అడిగినట్లయితే అభినందన అనే పాఠంను రాయడం జరిగింది. ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే గేయ ప్రక్రియకు చెందింది. ఓకేనా, అభినందన పాఠం గేయ ప్రక్రియకు చెందింది. దీన్ని రాసింది ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. నెక్స్ట్ వన్, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దానిని ఏమంటారు? ఆప్షన్ 1 ద్వితాక్షరం, ఆప్షన్ 2 సంయుక్తాక్షరం, ఆప్షన్ 3 సంశ్లేషాక్షరం, ఆప్షన్ 4 పైవేవి కావు. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటాం. ఎగ్జాంపుల్ లక్ష్మిలో క్ష్మి ఉంటుంది కదా, సో అది ఎగ్జాంపుల్ అనమాట. అదేవిధంగా ద్వితాక్షరం అంటే అక్కలో కాకు కావతే చేరింది, దాన్ని ద్వితాక్షరం అంటాం. అన్నలో నాకు నావతే చేరింది. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు చేరడం, అన్యలో నాకు యావత్తు చేరడం. సో అక్షరాలు ఈ విధంగా 3 రకాలు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దీర్ఘం కానిది. సో మనకు ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేవి హస్వాలు కాగా 2 మాత్ర కాలంలో ఉచ్చరించేవి దీర్ఘాలు అంటాం. సో క్రింది వాటిలో దీర్ఘం ఏది కాదంటున్నారు? ఆప్షన్ 1 రు, ఆప్షన్ 2 ఈ, ఆప్షన్ 3 ఓ, ఆప్షన్ 4 ఆ. సో మనకు దీర్ఘం కానిది రు అన్నమాట. కింద ఇచ్చిన వాటిలో రు అనేది దీర్ఘం కాదు. రు మాత్రం దీర్ఘం అవుతుంది. ఓకేనా, చిన్న రు దీర్ఘం కాదు, పెద్ద రు దీర్ఘం అవుతుంది. 2 మాత్ర కాలంలో ఉచ్చరించే వాటిని దీర్ఘాలు అంటాం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తాపడం అంటే అర్థం ఏమిటి? ఇంపార్టెంట్. తాపడం అనగానే అర్థం ఏమిటి? ఆప్షన్ 1 తాకడం, ఆప్షన్ 2 అతికించడం, ఆప్షన్ 3 తిట్టడం, ఆప్షన్ 4 పొమ్మనడం. తాపడం అంటే అర్థం అతికించడం. ఓకేనా, తాపడం అర్థం ఏంటిది? అతికించడం అర్థం కలిగి ఉంది తాపడం అనేది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఈ అన్ని బిట్స్ కూడా 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకున్నవి. ఖచ్చితంగా డిఎస్సిలో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లనే మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా చాలామందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. నెక్స్ట్ వన్, చెరువునందు నీరు నిండుగా ఉన్నది అనే దానిలో ఉన్న విభక్తి ఏమిటి? ఆప్షన్ 1 షష్ఠి, ఆప్షన్ 2 పంచమి, ఆప్షన్ 3 సప్తమి, ఆప్షన్ 4 ద్వితీయ. చెరువునందు నీరు నిండుగా ఉన్నది అనే దానిలో విభక్తి వచ్చేసి సప్తమి ఉంది. అందున్నాను అంటాం కదా, సో నందు. సో మనకు చెరువు నందు నీరు నిండుగా ఉన్నది అనే దానిలో విభక్తి సప్తమి కలిగి ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అవ్యయం కానిది. క్రింది వాటిలో మనకు ఏది అవ్యయం కాదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అట్లని, ఆప్షన్ 2 మరియు, ఆప్షన్ 3 ఆశ, ఆప్షన్ 4 చూసుకున్నట్టయితే అమ్మో. సో మనకు అవ్యయం చూసుకున్నట్టయితే క్రింది వాటిలో ఏది కాదనుకున్నట్లయితే ఆశ అనేది అవ్యయం కాదు. మిగిలిన అట్లని కానీ, మరియు కానీ, అమ్మో కానీ అవ్యయాలు అవుతాయి. సో అవ్యయం అంటే ఏంటిది? మరి లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు. ఓకేనా. వనమామలై వరదాచార్యులు రచించని గ్రంథం ఏమిటిది? రచించింది అడిగారు, జాగ్రత్తగా క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. వనమామలై వరదాచార్యులు రచించని గ్రంథం ఏదని అడుగుతున్నారు. సో చూద్దాం. ఆప్షన్ 1 మణిమాల, ఆప్షన్ 2 జయధ్వజం, ఆప్షన్ 3 వ్యాసవాణి, ఆప్షన్ 4 పాలవెల్లి. సో వనమామలై వరదాచార్యులు రచించని గ్రంథం పాలవెల్లి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. పాలవెల్లి ఎవరు రాశారు? మరి పల్లా దుర్గయ్య రాయడం జరిగింది. వనమామలై వరదాచార్యులు ఏ పాఠాన్ని రచించడం జరిగింది 6వ తరగతిలో అని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి, పోతన బాల్యం అనే పాఠాన్ని అయితే రావడం జరిగింది. ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే కావ్య ప్రక్రియకు చెందింది. పాలవెల్లి ఆయన రాయని గ్రంథం. ఈ 3 కూడా ఆయన రాసిన గ్రంథాలే. ఓకేనా. మణిమాల కానీ, జయధ్వజం కానీ, వ్యాసవాణి ఇవన్నీ ఆయన రాసిన గ్రంథాలు. రచించింది అడిగారు. నెక్స్ట్ వన్, క్రింద ఇచ్చిన వాటిలో సరికాని జత చూసుకున్నట్టయితే మనకు భోజనంకు వికృతి వచ్చేసి భోజనం కాదు, బోనము. ఓకేనా, ఇక్కడ రాంగ్ అనమాట. భోజనంకు భోజనం అని ఇచ్చారు, భోజనం కాదు బోనం వికృతి పదం. పుస్తకంకు పొత్తం కరెక్టే, నిజంకు నిక్కము కరెక్టే, త్యాగంకు త్యాగము కూడా కరెక్టే. ఈ 3 కరెక్ట్. ప్రకృతి వికృతులు కూడా చాలా అడుగుతుంటారు, చూసుకోండి.
నెక్స్ట్ వన్, స్నేహబంధం పాఠం ఏదైతుందో దీని యొక్క ఇతివృత్తం ఏంటి? స్నేహబంధం పాఠం ఉందిగా 6th క్లాస్లో. సో దీని యొక్క ఇతివృత్తం అడుగుతున్నారు. ఆప్షన్ 1 సమాజ విలువ, ఆప్షన్ 2 స్నేహ సంబంధం, ఆప్షన్ 3 నైతిక విలువ, ఆప్షన్ 4 సమాజ బాంధవ్యాలు. స్నేహబంధం పాఠం ఏదైతుందో దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువల గురించి తెలియజేస్తుంది. నైతిక విలువలకు సంబంధించిన ఇతివృత్తంతో ఈ పాఠం కొనసాగుతుంది. ఏ పాఠం? స్నేహబంధం. స్నేహబంధంను చూసుకున్నట్టయితే మనకు దీనికి మూలం ఎవరంటే చిన్నయ్య సూరి గారు అయితే దీన్ని మూలంగా రాయడం జరిగింది. 6th క్లాస్లో 2nd లెసన్గా ఉంటుంది. దీని ప్రక్రియ వచ్చేసి కథ ప్రక్రియ. ఇతివృత్తం నైతిక విలువలు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇతివృత్తం అదేవిధంగా మనకు ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ లెసన్కి సంబంధించి. అదేవిధంగా రచయితలు వారి యొక్క రచనలు కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్, గొట్టు అనగానే అర్థం ఏమిటి? గొట్టు అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కొట్టడం, ఆప్షన్ 2 తిట్టడం, ఆప్షన్ 3 కొండ, ఆప్షన్ 4 కఠినం. గొట్టు అనగానే అర్థం ఏంటంటే కఠినం అన్నమాట. కఠినం అనే అర్థాన్ని కలిగి ఉంది గొట్టు అనేది. కొట్టడం, తిట్టడం, కొండ కాదు, కఠినం అనే అర్థాన్ని గొట్టు కలిగి ఉంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్లోనివి మీనింగ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, తృణం పర్యాపదం కానిది. తృణం ఉంది కదా, సో తృణానికి పర్యాపదం ఈ క్రింది వాటిలో ఏది కాదంటున్నారు. ఆప్షన్ 1 గడ్డి, ఆప్షన్ 2 పచ్చిక, ఆప్షన్ 3 గరిక, ఆప్షన్ 4 కొంచెం. తృణం అనే పదానికి పర్యాపదం ఏది కాదంటే కొంచెం అనేది పర్యాపదం కాదు. ఈ గడ్డి కానీ, పచ్చిక కానీ, గరిక కానీ ఈ మూడు కూడా పర్యాపదాలే దేనికి? తృణానికి. ఓకేనా. తృణం అనే దానికి పర్యాపదాలు అవి, కానీ ఇది కొంచెం అనేది పర్యాపదం కాదు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మర్చిపోవద్దు. నెక్స్ట్ వన్, బాలనాగమ్మ పాఠము ఏ ప్రక్రియకు చెందింది? సో బాలనాగమ్మ పాఠం ఉంది కదా 6th క్లాస్లో, ఇది ఏ ప్రక్రియకు చెందింది అంటున్నారు. ఆప్షన్ 1 వచన కవిత, ఆప్షన్ 2 కావ్యం, ఆప్షన్ 3 జానపద కథ, ఆప్షన్ 4 గేయం. బాలనాగమ్మ అనే పాఠం ఏదైతుందో ఇది జానపద కథకు సంబంధించింది. జానపద కథ ఉంటుంది కదా, ఈ ప్రక్రియకు సంబంధించింది బాలనాగమ్మ అనే పాట. 6th క్లాస్లో ఉంటుంది, 10th లెసన్. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే సాహసం అనే ఇతివృత్తంతో కొనసాగుతుంది బాలనాగమ్మ. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కందుకం అనగానే అర్థం ఏమిటి? కందుకం అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కందెన, ఆప్షన్ 2 కుందేలు, ఆప్షన్ 3 బంతి, ఆప్షన్ 4 యుద్ధం. కందుకం అంటే అర్థం ఏంటంటే బంతి అనే అర్థం. చాలామంది కుందేలు కందెన అనుకుంటారు, కాదు. కందుకం అనే అర్థం బంతి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కిసా అనగానే అర్థం ఏమిటి? మన తెలంగాణ యాసలో కిసా కిసా అంటాం. సో ఆప్షన్ 1 జేబు, ఆప్షన్ 2 షర్ట్, ఆప్షన్ 3 ప్యాంటు, ఆప్షన్ 4 వాచ్. సో కిసా అంటే అర్థం జేబు, జేబును కిసా కిసా అంటాం. ఓకేనా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. కిసా అనగానే అర్థం ఏంటిది? జేబు. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, కండ్లకు పర్యాపదం కానిది. కళ్ళు ఉంటాయి కదా, కళ్ళకు పర్యాపదం ఏది కాదంటున్నారు. ఆప్షన్ 1 నేత్రాలు, ఆప్షన్ 2 నయనాలు, ఆప్షన్ 3 యక్షులు, ఆప్షన్ 4 కన్నులు. కళ్ళకు పర్యాపదం కానిది యక్షులు. అక్షులు అనేది మాత్రం పర్యాపదం అవుతుంది. అక్షులు ఉంటుంది కళ్ళకు, అక్షులు అనేది పర్యాపదం, యక్షులు కాదు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్, పార్ట్ 2లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడంతో చాలామందికి మన వీడియో రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇంకా చాలా వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.